విజయవాడలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. 2019లో టీడీపీ మరొకసారి అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఈ పాటికే పూర్తయ్యేది అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ నాడు అధికారంలోకి వచ్చిన పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. కూటమికి పట్టం కట్టడంతో 5 ఏళ్ల తర్వాత ఏపీకి ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లయింది అన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు పట్టణం పెడుతున్న ప్రభుత్వానికి దాతలు సహాయక సహకారాలు అందివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. వ్యవస్థల్ని చెరబట్టారు. బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు. నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలిచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు, మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం. ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే దానికంటే ప్రజల్లో ఒక స్ఫూర్తి తీసుకొచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు. మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా.